ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి ఉదంతో నిజంగానే ఒక క్రైమ్ మిస్టరీని తలపిస్తూ ఉంది. ఒక తోటి మహిళ ఐపీఎస్ మీద, ట్రైనీ ఐపీఎస్ మీద వేధింపుల కేసులో ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. మనకు తెలిసిందే, ఆమె విత్ సాక్ష్యాలు ప్రూఫ్లతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన్ని సస్పెన్షన్ గురి చేయడం కావచ్చు. ప్రస్తుతం అయితే అదంతా కేసు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎవరు ఊహించిన విధంగా నిన్న ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, ఆ ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే నా మీద ఫిర్యాదు చేసిందో ఆమెకి నాకు గతం నుంచిగా చాలా రోజులుగా రిలేషన్లో ఉన్నాం, కొనసాగుతున్నాం. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా రిలేషన్లో కొనసాగగానే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేశాడు. అంటే ఆ లెటర్లో రాసిన దాంట్లో ఈయన లేఖ రాకముందు ఆమె ఫిర్యాదు ఇచ్చింది. ఇట్లా ఈ విధంగా నా రూమ్లోకి వచ్చేసి నన్ను పర్సనల్గా లాగేసుకొని, నా సెల్ లాగేసుకొని, నా ప్రైవేట్ పార్ట్స్ పట్టుకొని చాలా నీచంగా ప్రవర్తించాడు, అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పేసి ఆమె ఫిర్యాదులో కొన్ని ఎవిడెన్స్లు ఇచ్చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దానికి సంబంధించి ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ పొజిషన్ నుంచి కూడా పక్కకి వెళ్ళారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నట్టుగా ఉన్నారు ఆయన. సో ఈ నేపథ్యంలో ఆయన నిన్న లేఖ రాయటం, ఆ లేఖలో వివిధ సెన్సేషనల్ కామెంట్స్ చేయటం, ఆ తోటి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ మహిళ ఐపీఎస్ మీద పెద్ద ఆరోగ్యేషన్ కూడా చేశాడు. యాక్చువల్లీ ఆమె కర్ణాటక చెందిన ఆమె. సంహో మరి ట్రైనింగ్లో లవ్వా లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లవ్వా ఏవో మొత్తానికైతే మేము ఆమె పెళ్ళి కావడానికి ముందు రిలేషన్లో ఉన్నాం, పెళ్ళి అయిన తర్వాత కూడా రిలేషన్ కొనసాగించాము, ఆమె నా లవరు అని చాలా సెన్సేషనల్గా ఒక లెక్క రాయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, లేటెస్ట్గా సూసైడ్ అటెంప్ట్ అనేది ఒకటి బాగా వైరల్ అయిపోయింది. అంటే లెటర్ రాసిన తర్వాత ఇది ఒక సూసైడ్ అటెంప్ట్లా చేశాడు. ఆ సూసైడ్ అటెంప్ట్లో కూడా ఒక ట్విస్ట్ బయటకు వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఇంట్లో కూర్చున్న వ్యక్తి, అంటే సస్పెండ్ గురయ్యాడు కాబట్టి ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో కూర్చొని మన లిక్కర్ తాగుతూ పక్కన శానిటరీ బాటిల్ ఏదో పెట్టుకున్నాడు. అంటే మనోడు ఫుల్గా తాగేసి పడిపోయినట్టుగా ఉన్నాడు. కానీ పక్కన శానిటరీ బాటిల్ కూడా ఉండటం వల్ల ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే, హాస్పిటల్కి తీసుకెళ్లే సమయంలో ఇట్లా ఈ విధంగా ఏదో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు, ఏదో కలుపుకొని తాగాడని అనుకున్నారు. బట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత విషయం తెలిసింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా అందులో ఆయన తాగిన దాంట్లో ఎటువంటి కెమికల్, ప్రమాదకరమైనటువంటి విషపూరితమైనటువంటి ఏమీ లేవనేది స్పష్టంగా వైద్యులు చెప్పారు. సో ఇదొక, అంటే మేబీ అతను ఆ విధంగా ఒక అపోహ క్రియేట్ చేయడం కోసం ఆ విధంగా వైన్ బాటిల్ పక్కన అది పెట్టుకున్నారు, శానిటరీ పెట్టుకున్నారా, లేదంటే అనుకోకుండా జరిగిన దాన్ని వీళ్ళు కుటుంబ సభ్యులు ఈ విధంగా తాగాడని అనుకొని వీళ్ళు ఈ విధంగా ప్రచారం చేశారు పక్కన పెడితే, మొత్తానికైతే అది సూసైడ్ అటెంప్ట్ మొత్తం కూడా అదేమీ సూసైడ్ ఏం కాదు. పూర్తిగా కంప్లీట్గా అతను లిక్కరు, అంటే మేబీ ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదైతే గొడవ, కంప్లైంట్, ఆ తర్వాత సస్పెన్షన్ ఇదంతా జరిగిన తర్వాత బాగా డీప్గా డిప్రెస్ అయిపోయి తాగాడేమో, మద్యం సేవించాడేమో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ లెటర్ ఒక ఆస్పెక్టు, ఇతను చేసినటువంటి, అంటే ఆ లేడీ ఎవరైతే ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఆమె ఇతని మీద చేసిన కంప్లైంట్ ఒక ఆస్పెక్టు, ఆ తర్వాత లేఖలో ఆయన చెప్పిన అంశాలు మొత్తం కూడా ఇంకొక ఆస్పెక్టు, ఆ తర్వాత ఈ సూసైడ్ అటెంప్ట్. ఈ విధంగా 3 సెగ్మెంట్లో చూసినట్లయితే 3 కూడా మిస్టీరియస్గా ఉన్నాయి. అసలు నిజంగానే వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందా, ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నారు, ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొనసాగారా, లేదంటే అండ్ నిజంగా కొంతమంది చెప్పే వాదన ఏంటంటే, ఎంతో చొరవ, ఎంతో క్లోజ్నెస్, ఎంతో బాండింగ్ ఉంటే తప్పించి అంత ఈజీగా మహిళా ఐపీఎస్ రూమ్లోకి వెళ్ళి ఆ విధంగా ఫోన్ లాక్కొని ఆమె ప్రైవేట్ వీడియోలు తీసి ఈవెన్ ఆమె భర్తకే పంపించి, అంటే కొంత అంటే భర్తకు పంపించేది నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ స్టెప్. ఆమె ప్రైవేట్ వీడియోస్ ఇతను రికార్డ్ చేసి భర్తకు పంపించడం అనేది చాలా పెద్ద నేరంగా మనం చూస్తూ ఉంటారు జనరల్గా. ఎందుకంటే సరే, ఎంత క్లోజ్ ఉన్నా, ఎంత బాండింగ్ ఉన్నా సరే అక్కడ వరకు వాళ్ళ వరకే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ మరి అది ఏమనుకున్నాడో, ఆమె దూరం పెట్టిందా, లేదంటేనేమో నిజంగానే అసలు ఎటువంటి సంబంధం లేకుండానే ఆమె ఎలిగేషన్ చేసింది కాబట్టి ఇతను కూడా ఆమె మీద ఎలిగేషన్ చేశాడా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అట్ ది సేమ్ టైము ఒక మిస్టీరియస్గా కనిపిస్తూ ఉంది. ఆ కేసు సంబంధించి ఇప్పుడంతా కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం అతను అయితే ఆసుపత్రిలో కోలుకుంటూ ఉన్నాడు. అంటే ఎటువంటి డేంజరస్ కెమికల్స్ ఏం లేవు, అలాంటివి కలుపుకొని తాగలేదు కాబట్టి ఆయన సేఫ్గానే ఉన్నాడు, నో డౌట్. కాకపోతే మేబీ ఈ ఎఫెక్ట్ వల్ల, ఎందుకంటే ఒక కానిస్టేబుల్ పొజిషన్ నుంచి ఏదో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరి ముందు అవమానం చేశాడని, తోటి కానిస్టేబుల్ ఎదుట చాలా నీచంగా, అసభ్యకరంగా మాట్లాడాడని ఒకే ఒక కక్షతో, ఒకే ఒక కసితో, కక్ష కంటే కూడా కసి అంటే బాగుంటుంది, అదే రోజు రాజీనామా చేసి సివిల్స్ 4 సార్లు ప్రిపేర్ అయ్యి మొత్తానికైతే ఒక మంచి ర్యాంకు 354 ఎంతో ర్యాంక్ ఏదో వచ్చింది. ఆ ర్యాంక్తో ఐపీఎస్కి సెలెక్ట్ అయిపోయి ట్రైనీ ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన శిక్షణ పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ అంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా తోటి మహిళ ఐపీఎస్తో రిలేషనో, లేదంటేనేమో కావాలని లైంగిక వేధింపులు పాల్పడటమో,
ఇదంతా జరిగి అతని యొక్క అంటే ఒక హీరో పొజిషన్ నుంచి జీరోకి వచ్చారు. ఎప్పుడైతే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఎదిగాడో 4-5 సంవత్సరాల గ్యాప్లో, ఒక 7-8 సంవత్సరాల గ్యాప్లో, అది ఒక పెద్ద అచీవ్మెంట్. హీరో నిజంగానే మొత్తానికి తెలుగు రాష్ట్రాలకే ఒక హీరో, నిజానికి దేశవ్యాప్తంగా కూడా ఒక హీరోనే అనుకోవాలి. ఎందుకంటే కానిస్టేబుల్ పొజిషన్ నుంచి కష్టపడి చదివి, అంటే ఐపీఎస్ అంటే అంత ఈజీ కాదు కదా. చాలా అంటే ఒక ప్రణాళికబద్ధంగా చదువుకోవాలి. రోజుకి 14 నుంచి 15 గంటలు చదవాలి. ఒక మంచి గైడెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే కానీ ఎంతో టఫ్ అయినటువంటి మెయిన్స్ కావచ్చు క్రాక్ చేయడం, మెయిన్స్ మంచిగా రాయటం కానీ, తర్వాత ఇంటర్వ్యూని క్రాక్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అంత ఆషామాషి థింగ్స్ కాదు. సో అటువంటి స్టేజ్కి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా ఇంత దారుణమైనటువంటి కేసులో తోటి ఐపీఎస్, ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఉండి తోటి ఐపీఎస్ అధికారిని ఈ విధంగా చేశాడు అనేది మాత్రం చాలా అంటే చాలా డ్యామేజింగ్. జీరోకి వచ్చింది, హీరో నుంచి కాస్త జీరోకి వచ్చింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఆమె ఇచ్చిన కంప్లైంట్ కూడా చాలా అంటే చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆమె ఈ విధంగా ఒకవేళ ఏదైనా గతంలో ఉన్నటువంటి కక్ష కట్టుకొని ఆమె అట్లా అలిగేషన్ చేసిందా, లేదంటే ఇతను నిజంగానే ఆమె వెంట పట్టడం వల్ల ఇరిటేట్ అయిపోయి ఈ విధంగా విత్ ప్రూఫ్స్ సాక్ష్యాలతో సహా పోలీసులకి పట్టించిందా అనేది కూడా అంటే రెండు వైపుల నుంచి, అంటే ఆమెమో కంప్లైంట్ ద్వారా అతని వ్యవహారం మొత్తం బయటపెట్టింది, ఇతను ఒక లేఖ రిలీజ్ చేసేసి మొత్తం కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ని బయటపెట్టాడు. ఈ రెండిట్లో ఏది నిజం అనేది మాత్రం దానిపైన పోలీసులు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఉన్నతాధికారులే, ఐపీఎస్లే కాబట్టి చాలా కేసుని చాలా సాఫ్ట్గా ఇన్ ద సెన్స్ మరీ ఒకవైపు తీసుకోవటం, లేదంటే మరోవైపు తీసుకోవటం, లేదంటే లేడీకి ఒక విధంగా జెంట్కి ఒక విధంగా కాకుండా చాలా క్లోజ్గా మానిటర్ చేసి ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం అయితే త్వరలోనే తెలుస్తుంది.